साबिक वजीर वो बीआरएस पार्टी सदर जोगू रामन्ना ने चीफ मिनिस्टर तेलंगाना रेवंत रेड्डी के खिलाफ धोखाधड़ी के मुकदमा दर्ज करने का मुतालबा किया। इस सिलसिले में उन्होंने पार्टी कायदीन के हमरा मंगल के रोज जिले एसपी आदिलाबाद गौस आलम से मुलाकात करते हुए एक तहरीरी याददाश्त हवाले की। इस मौके पर उन्होंने कहा कि हुकूमत इंतखाबात के दौरान अवाम से झूठे वादे करके उन वादों को पूरा करने में नाकाम रही और अवाम को धोखा देने वाले चीफ मिनिस्टर रेवंत रेड्डी के खिलाफ धोखाधड़ी के मुकदमा दर्ज किया जाए। ఆదిలాబాద్ ఎస్పీ గారిని కలవడం జరిగింది। మేము అక్టోబర్ 8 తారీఖు నాడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పైన ఈ రాష్ట్ర ప్రజల్ని 420 హామీలు ఇచ్చి మోసం చేసిండు కాబట్టి ఆల్రెడీ కనబడుతుంది కాబట్టి మరి ఇది ప్రజల్ని చీటింగ్ చేసినప్పుడు వారిపై ఎందుకు 420 కేసు పెట్టాలని చెప్పి ఆదిలాబాద్ బీఆర్ఎస్ పార్టీ శాఖ అందరం కూడా ఒక కంప్లైంట్ ఇచ్చినాం। దానిపైన ఆ రోజు ఎస్పీ గారు అడిషనల్ ఎస్పీ గారు లేకపోవడం వల్ల డిఎస్పీ గారికి ఇచ్చినాం। అది మళ్ళీ ఎస్పీ గారికి ఇంకో రిప్రజెంటేషన్ ఇస్తూ దాన్ని చెప్పినాం। వారు ఒకటే చెప్పారు, మరి ముఖ్యమంత్రి గారికి ఒక న్యాయం, మా కేటీఆర్ గారికి ఒక న్యాయం కాదు। కేటీఆర్ గారి మీద కేసు పెట్టినప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ తెలంగాణ ప్రజల్ని మోసం చేసిండు కాబట్టి ఖచ్చితంగా వారిపైన కూడా 420 కేసు పెట్టాలని చెప్పి మేము గతంలో రిప్రజెంటేషన్ ఇచ్చినామంటే ఎస్పీ గారు ఒకటే చెప్పారు, మీరు అన్ని క్లిప్పింగ్లతో సహా మాకు పెట్టండి, ఖచ్చితంగా చట్టపరంగా చర్య తీసుకుంటామని చెప్పి వారు మాకు హామీ ఇచ్చారు। దానికి ఆదిలాబాద్ ఎస్పీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను।